ఉన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను. ఇక్కడ సర్వశక్తుని నీడ కనబడుతుంది. ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు, అంటే అన్ని శక్తులు కలిగిన వాడు, అన్ని అధికారములు కలిగిన వాడు, అన్ని రకాలుగా భద్రత ఇవ్వగలిగినటువంటి వాడు. సర్వశక్తుని నీడను ఆశ్రయించుట. అక్కడ చదవండి కీర్తన 17:9. కీర్తన 17:9. కీర్తనలు 17:9. కాపాడును, నన్ను లయపరచగోరు దుష్టుల పోగొట్టి కాపాడును, నన్ను చుట్టుకొని చిక్కకుండునట్లు. ఏ నీడ? రెక్కల నీడ క్రింద. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ముళ్ళ చెట్టు నీడలో ఉండి అలసిపోయినావేమో, సాగిపోయిన చెట్టు నీడలో ఉండి నువ్వు క్షీణించిపోయినావేమో, వాడిపోయి పురుగు బట్టి ఊడి కింద పడే దాని నీడను ఆశ్రయించి విసుగు చెందినావేమో, ఐగుప్తు నీడను ఆశ్రయించి సిగ్గుపడ్డావేమో. ఈరోజు దేవుడు తన రెక్కల నీడలోనికి నిన్ను పిలుస్తున్నాడు. సర్వశక్తుని నీడలోనికి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీడలోకి వెళితే షులమిత్ అంటుంది, ఆనందభరితురాలనైతిని, ఆనందభరితురాలనైతిని. ఎక్కడ దొరకలేని ఆనందం, ఎక్కడ పొందలేని ఆనందం, ఎవరి వలేని ఆనందం ఆయన నీడలో. చదవండి అక్కడ 57వ కీర్తన మొదటి వచనం. 57వ కీర్తన మొదటి వచనం. కరుణింపుము, యున్నాను వరకు నీ రెక్కల నీడలో. ఆమేన్, హల్లెలూయా. నీకు ఆపద వచ్చిందా? నువ్వు యేసయ్య రెక్కల నీడలోనికి రా. ఆయన రెక్కల నీడను ఆశ్రయించు. స్తోత్రం. ఆయన రెక్కల నీడను ఆశ్రయించు. కోడి తన పిల్లల్ని తీసుకుని బయటకు వస్తా ఉంటే ఆ పిల్లల్ని చూసి గద్ద ఎప్పుడు మృంగుదని చూస్తా ఉన్నప్పుడు అది గమనించిన కోడి, తల్లి కోడి తన రెక్కలు చాపి తన స్వరంతో పిలుస్తాయట, ఆపద రాబోతుంది రండి నా నీడలోనికి, ఆపద రాబోతుంది రండి నా నీడలోనికి, మీ శత్రువు పంచులు కాస్తున్నాడు రండి నా నీడలోనికి. ఎవరు తన స్వరము విని తన రెక్కల నీడలోనికి వస్తారో, వచ్చినటువంటి పిల్లల్ని ఈ కోడి, తల్లి కోడి ఏం చేస్తా చెప్పండి? తన రెక్కల కింద